హాయ్. ఎలా ఉన్నారు బీబ్ జాన్? నాట్ బ్యాడ్. నాట్ బ్యాడ్. వై జాన్ లేదు బీబ్ లో? ఉంది బట్ ఓకే. టూ మచ్ ట్రోలింగ్ జరుగుతుంది కదా, లిటిల్ బిట్ స్ట్రెస్డ్. ట్రోల్ జరుగుతుంది, ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. అంటే ఫస్ట్ టైం నాకు, సో తీసుకోనికి టైం పడుతుంది. ఓకే, జొమాటో ఫుడ్ తినలే కాబట్టి నీరసంగా ఉన్నట్టున్నారు. నాట్ ఈటింగ్, బట్ చెప్పా కదా స్ట్రెస్ లో నిద్ర పోలే, సో దానివల్ల. ఓకే, అంటే మీరు కళ్ళలో చూసి ఫ్లడ్ చేస్తా అని రాశారు. ఏంటి అసలు ఫ్లట్టింగ్? యాక్చువల్లీ నేను ఏదో ఫన్ కి క్రేజీగా ఉంటదని రాసిన, నాకు అంత సీన్ లేదు. స్టేజ్ పైకి వెళ్ళేసరికి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయాలి నిజంగా ఫ్లడ్ చేయమంటాడని, బట్ ఫ్లడ్ చేయమనేసరికి అక్కడే పోయింది. ఐ వాస్ నాట్ ఏబుల్ టు. ఓకే, సో ఓకే, ఫస్ట్ టైం నవదీప్ గారి కళ్ళలో చూసినప్పుడు ఏమన్నా అంటే హీస్ ద హీరో, మీరు ఎప్పటికైనా స్క్రీన్ లో చూశారు, అండ్ అక్కడ వెళ్ళిన జడ్జి సీట్ లో చూసిన తర్వాత నాకు ఫ్లడ్ చేయని దగ్గరకు వచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? యాక్చువల్లీ ఐ వాస్ నాట్ ఏబుల్ టు సీ హిమ్. అంటే అక్కడ కూడా ఒక 2 days ఇలా స్ట్రెస్ ఉండే, అంటే మా దగ్గర మొబైల్స్ తీసేసుకొని, సో ప్రాపర్ స్లీప్ లేకుండే. నాకేంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ అయితే నాకు కళ్ళు కనిపించవు. ఓకే, సో దాని వల్ల అక్కడికి వెళ్ళేసరికి ఆ లైట్స్ వల్ల ఐ వాస్ నాట్ ఏబుల్ టు లుక్ ఎట్ దెమ్. మనకేదో టీవీలో చూపించడానికి వాళ్ళు పక్కన ఉన్నట్టు కనిపిస్తుంది, దే ఆర్ సో ఫార్, అంటే చాలా దూరంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే పక్కనున్న శ్రీముఖి కనిపించదు నాకు. ఈవెన్ నేను రిజెక్ట్ అయినందుకు కూడా ఫీల్ అవ్వట్లేదు, కానీ అంత వరకు వెళ్ళి కూడా కరెక్ట్ గా చూడలే, దాని వల్ల ఎక్కువ ఫీల్ అవుతున్నా. అందరూ నేను రిజెక్ట్ అయినాక ఒక 2-3 days సాడ్ గా ఉండే. ఎందుకు సాడ్ గా ఉన్నావు రిజెక్షన్. నాకు అసలు రిజెక్షన్ అయినందుకు ఫరక్కే లేదు. అక్కడికి వెళ్ళి కూడా వాళ్ళని ప్రాపర్ గా చూడలేదు. అంటే నేను వెళ్ళాను, నేను మాట్లాడుతున్నాను, బట్ ఐ వాస్ లైక్ కళ్ళు మూసుకొని ఏదో చేసేసి వచ్చేసాను. సో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్. కానీ ఇది ఇలా ఏ కంటెస్టెంట్ కూడా జరగకపోవచ్చు. లేదు, చాలా మందికి జరిగింది. దే సైడ్ అంటే మాకు స్ట్రెస్ వచ్చింది, అందువల్ల ఎక్కువ మంచిగా పర్ఫార్మ్ చేయలేకపోయామని. అదొక డిఫరెంట్ థింగ్ లేండి. ఓకే, ఎంట్రీ చాలా జోరుగా వచ్చేసారు, మధ్యలో రాగానే ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. అంటే ఎనర్జీ అంటే స్టేజ్ చూసి వెంటనే ఎక్సైట్మెంట్ ఉంటుంది, దూరం నుండి శ్రీముఖి కనపడుతుంది, ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. వన్స్ నువ్వు స్టేజ్ పైకి వెళ్ళాక ఏమవుతుంది అంటే చెప్పా కదా, లైక్ లైట్స్ అంతా ఒక్కసారి పడిపోతుంటది, లైక్ కొంచెం నా విజన్ అనేది బ్లర్ అవుతుంది. ఆల్రెడీ మనకు ఒక స్ట్రెస్ ఉంటుంది, ఈ స్ట్రెస్ వల్ల అరే నాకు కనిపించట్లా ఇప్పుడు ఏమైతుంది ఏంటనే ఆ ఒక్క స్ట్రెస్ ఇంకా పెరిగిపోతుంది. దాని వల్ల ఐ వాస్ లైక్ నేనే డౌన్ ఉండే, టు బి ఫ్రాంక్. అందువరకు నా పర్ఫార్మెన్స్ నేనే నేను ఇప్పుడు కనిపిస్తున్నానా? ఫ్రాంక్ చెప్పండి, లేకుంటే ఇంకొంచెం దగ్గరికి వేసుకుంటా. ఐ కెన్ ఏబుల్ టు సీ యు, బట్ అంటే స్పెట్స్ వాడతారా లేకుంటే? వాడను, అవి వాడితే నాకు లైక్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్, అందుకని వాడను. ఓకే, అగ్ని పరీక్షకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? అంటే అగ్ని పరీక్షకి వెళ్తే బిగ్ బాస్కి వెళ్ళాలని ఒక ఏం ఉంటుంది కదా, మీరు అగ్ని పరీక్షకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎంచుకున్నారు? చెప్పారు కదా, దానికోసమే. డబ్బు, మనీ, ఫేమ్ వస్తే మనీ వస్తుంది. నేను ఎలానో లేజీ 9 to 6 hours వర్క్ అంటే నాకు కష్టం. నేనేమనుకుంటున్నా అంటే నేను చేసే వర్క్ అనేది కొంచెం జాలీగా ఉండాలి, ఫన్ చేస్తూ చేయాలి, ఏదో ఒక్క స్ట్రెస్ లో చేయకూడదు అనుకుంటా. సో నేను అంతేకాదు ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫన్నీ. ఓకే, ఐ ఫీల్ అందరిలో తెలియదు. సో వెళ్తే మంచిగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వర్క్ చేయొచ్చు కదా, సో పైసలు వస్తాయి కదా అలా అనుకుంటాను, లైక్ ఒక ఫన్ వేలో వస్తుంది కదా అనుకున్నాను. ఏమైంది చెప్పండి కదా. కాదు, మీకు 3 rates వచ్చాయి కదా. ఫస్ట్ అభిజిత్ గారు మీకు రెడ్ ఇవ్వడం జరిగింది. మీకు అభిజిత్ గారు ఎన్ని సంవత్సరాలు తెలుసు? స్టేజ్ పైకి వెళ్ళాక తెలుసు. మళ్ళీ ఎప్పుడో పరిచయం ఉన్నట్టు అట్లా అలిగి ఒక మారం చేస్తే నేను రెడ్ తీసుకోనట్టు మాట్లాడారు. అంటే చాలా సేపు డిస్కషన్ జరుగుతుంది కదా, ఐ వాస్ కంఫర్టబుల్ అక్కడ. అండ్ నా పర్సనాలిటీ అంతే, అంటే నాకు ఒక కొంచెం టైం చాలు కంఫర్టబుల్ అయిపోవడానికి. సో ఐ వాస్ లైక్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఫ్లోలో ఇంకా ఐ వాస్ టాకింగ్ లైక్ దట్. ఏమైందో నాకు తెలియదు. బిందు మాధవి గారిని కూడా బేబీ బేబీ నార్మల్ గా బేబీ అన్న. ఈవెన్ మీకు ఎపిసోడ్ లో చూపించలేదు కానీ ఐ ఫైండ్ తను చాలా క్యూట్ గా ఉంటది. ఈవెన్ నేను చెప్పా కూడా అక్కడ తన ఐస్ అవి కొంచెం కుక్క పిల్లలాగా మీరు భలే క్యూట్ ఉంటారని. దాంతో పోల్చావా? కుక్క పిల్లలాగా క్యూట్ ఉంటారా అంటే నేను ఈవెన్ ఇది కూడా చెప్పాను. యాక్చువల్లీ మీరు మాట్లాడినా కూడా తెలుగు ఆమెది కొంచెం పప్పి డాగ్ మాట్లాడినట్టు ఉంటది.
అంటే శ్రీమికి వచ్చి ఏంటి నువ్వు ఆమెను కుక్క అంటున్నావు అంటే లేదు కుక్క అనట్లేదు. ఐ సెడ్ షీఈస్ క్యూట్ డాగ్, షీఈస్ లైక్ క్యూట్ డాగ్ అని. అక్కడ ఆ రాపోతోటి కొంచెం బేబీ అంటే ఏమనలేదు మరి బిందు మాధవ్ ఇట్లా అంటే శ్రీముఖి ఫీల్ అయింది కానీ శ్రీముఖి కూడా ఫీల్ అవ్వలేదు, లైక్ కామెడీ అన్నారు. షీఈస్ హ్యాపీ. ఓకే, నవ్వుతా ఉండే. అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన తర్వాత పాజిటివ్ గా మాట్లాడింది మీరే. అంటే నేను అంటే వీడియోలో కూడా చెప్పడం జరిగింది, నేను పర్ఫామ్ చేయకపోవడం వల్ల నాకు గ్రీన్ రెడ్స్ రావడం జరిగింది. కానీ చాలా మంది బయటికి వచ్చి నాకు టైం దొరకలేదు, మమ్మల్ని జడ్జిమెంట్ కరెక్ట్ చేయలేదని చాలా మంది అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ఐ డోంట్ థింక్ నిజంగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళు తీసుకోరని. ఎందుకంటే వాళ్ళకి ఎట్ ద ఎండ్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఒక లోపలికి పంపించే వాళ్ళు వాళ్ళకి పర్ఫెక్ట్ గా ఎంటర్టైన్మెంట్ ఇస్తే వాళ్ళకే కదా టీఆర్పీ వస్తుంది. సో నువ్వు నిజంగా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అనిపిస్తే అఫ్ కోర్స్ తీసుకుంటారు. సో నీ దాంట్లో ఆ స్పార్క్ వాళ్ళకి కనిపించకపోవచ్చు. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నాకు నేను నేను వెళ్తే బాగుండు, నేను డిజర్వింగ్ అనిపిస్తుంది. ఇట్ డజన్ మీన్ ప్రతి ఒక్కరు డిజర్వింగ్ అని కదా. అట్ ద ఎండ్ వాళ్ళకి ఒక 10 members ఒక 8 members కావాల్సి వస్తుంది. అక్కడ 80 members సెలెక్ట్ చేశారు. సో దే విల్ చూస్ బెస్ట్ కదా. మేబీ నీకు నువ్వు బెస్ట్ అనిపించవచ్చు, వాళ్ళకి అనిపించకపోవచ్చు కదా. సో అక్కడ ఎట్ ద ఎండ్ జడ్జెస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యాటర్ కదా. సో ఐ ఫీల్ లైక్ వాళ్ళు అనుకోవడంలో తప్పలేదు. బట్ బయటకు వచ్చి ట్రోల్ చేయడం నాకు అన్ఫేర్ అనిపించింది. నాకు కొంతమంది అక్కడ పరిచయం అయ్యారు. అది అయిపోయాక ఐ వాస్ లైక్ నేను మంచిగా పర్ఫామ్ చేయలేదు లైక్ ఇలానే నేను చెప్తున్నాను. బట్ వాళ్ళు మాత్రం లేదు అన్ఫేర్ జరిగింది, లైక్ ఇదంతా అసలు షోనే ఇలా అలా అని ఏవేవో చెప్తున్నారు. ఐ వాస్ లైక్ ఓకే మనం ముందు ఏం మాట్లాడకూడదు, లెట్స్ వాళ్ళ ఎపిసోడ్స్ వచ్చాక చూద్దామని చెప్పి 2 రోజుల నుంచి ఎపిసోడ్స్ చూస్తున్నాను. దే ఆర్ లైక్ ఈవెన్ వాళ్ళు నార్మల్గా టు బి ఫ్రెంక్ చాలా టాలెంటెడ్ నేను నార్మల్గా చూసినప్పుడు. బట్ వాళ్ళు స్టేజ్ పైకి వెళ్ళి చేయలేకపోయారు నాలాగానే. నువ్వు బయట ఎంత టాలెంటెడ్ ఉన్నా వాళ్ళు చూడలేరు కదా. సో నువ్వు స్టేజ్ మీద చూపించాలి నీ పర్ఫార్మెన్స్ ఏంటి అని. అక్కడ వెళ్ళి మనం చూపించుకోలేకపోయినాం, అది మన ఫాల్ట్ కదా. అక్కడికి వెళ్ళి మనం డల్ అయిపోయినాం. సో వాళ్ళ జడ్జెస్ ఏం చేయగలరు? వాళ్ళ ముందు ఏదైతే ఉందో వాళ్ళు దాన్ని జడ్జ్ చేయగలరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి నువ్వు నర్వస్ ఫీల్ అవ్వడం చూసారు. వాళ్ళకి నీ పర్సనాలిటీ తెలీదు, నువ్వు బయట ఎలా ఉంటావో తెలీదు. సో దే విల్ జడ్జ్ దేర్ ఓన్లీ కదా. అక్కడ ఏం జరిగిందో అదే జడ్జ్ చేయగలరు. అఫ్ కోర్స్ దే విల్ రిజెక్ట్. నేనున్నా మిమ్మల్ని రిజెక్ట్ చేసేదాన్ని, నన్ను నేనే రిజెక్ట్ చేసుకునేదాన్ని అక్కడ ఉంటే. కానీ వాళ్ళ జడ్జ్మెంట్ మీకు నచ్చలే కదా, ఏందబ్బా మీరు దీనికే చేస్తారా ఏదో అని వెళ్ళిపోయారు కదా. అక్కడ ఏమనిపిస్తారు అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ తో పోతాం కదా. అక్కడ మనకి నచ్చినట్టు జరిగినప్పుడు మనకు కోపం వస్తుంది. నేను ఆ కోపంలో అరిచాను. యాక్చువల్లీ నేను ఇలా అరిచా, యాక్చువల్లీ నాకు మీరు నచ్చలేదు అనేసి లేదు తర్వాత లేదు మీరు కాదు మీ జడ్జిమెంట్ నాకు నచ్చలేదు అని చెప్పేసి వచ్చేసా. ఏమన్నారు మళ్ళీ వాళ్ళు రిప్లై పో అమ్మ పో అన్నారా? చిచి అలా ఏమో. యాక్చువల్లీ వీడియోస్ లో ఈ ట్రోల్స్ లో చూసి వాళ్ళు ఏదో బ్యాడ్ మనుషులు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడు దే ఆర్ ట్రైంగ్. ఈవెన్ నేను మంచిగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నా వాళ్ళని, దే ట్రైంగ్ టు పుష్ మీ. ఓకే బట్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ నా. వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అట్లీస్ట్ ఏదో ఒక దాంట్లో. ఇంకా నువ్వు కంప్లీట్ గా బోరింగ్ ఉంటే ఏం చేయలేదు. బట్ ఐ ఫీల్ లైక్ వాళ్ళు నన్ను బోరింగ్ అనుకోలేదు. బట్ కొంచెం స్ట్రెస్ వల్ల మాట్లాడలేకపోతుంది, తడబడుతుంది, ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తుంది అని వాళ్ళకి అర్థం అవుతుంది. సో దే విల్ ట్రై టు పుష్ యూ. బట్ అప్పుడు కూడా నువ్వు ఆపర్చునిటీ తీసుకోలేకపోతే ఆ మిస్టేక్ నీది కదా. బయటకు వచ్చేసి వాళ్ళని ట్రోల్ చేస్తే ఏమవుతుంది? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.